యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ కూడా నా వందనములు. మనం ప్రభువును ఆరాధించడానికి గాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొలస్సీలకు రాసిన అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచనాలు కలిసి ఉన్నాయి. మనము అందరం కలిసి చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు అందరము కలిసి చదువుకున్నాం. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఇండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడైన మా దేవా, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. మా దేవుడువు, మా విమోచకుడువు, మా రక్షకుడువు, మీ ప్రేమను బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పట్ల మీరు చూపిస్తున్న మీ కృపను, మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రీతిగా మేము సంఘముగా కూడి మిమ్మల్ని ఆరాధించి పూజించే ఈ భాగ్యము, ధన్యత అనేక రాష్ట్రాల్లో, దేశాల్లో లేనప్పటికీ మాకు ఇచ్చినందుకై ఈ స్వేచ్ఛను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. చదివినటువంటి లేఖన భాగంలో నుండి మిమ్మల్ని ఆరాధించి పూజించటానికి గాను మీరే ప్రభువా కొన్ని మాటలు మాకు అనుగ్రహించాలని, అందులో నుండి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించినట్లుగా దేవా మీరు మాకు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా నన్ను, మీ ప్రజలైనటువంటి వారందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకము చేసుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఉదయకాలంలో ఈ చదివినటువంటి ఈ భాగంలో మనము గమనించినట్లయితే పద్నాలుగవ వచనములో మనం చూస్తే, లేదా 13, 14, 15 వచనాల్లో కలిసినటువంటి భాగంలో మనం చూస్తే సిలువకు కొట్టి అనే మాటను మనము ఇక్కడ చూస్తాం. సిలువకు కొట్టి. అలాగే మరి ఇక్కడ 15వ వచనంలో సిలువ చేత అనే మాటను మనం చూస్తాం కదా. 14వ వచనం నేను చదువుతాను, గమనించండి. మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి అనే మాటను మనం చూస్తాం. 15వ వచనంలో మనం చూస్తే చివరి భాగంలో సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచును అనే మాటను మనం చూస్తాం. మనము బైబిల్ గ్రంథంలో, మరి ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో మనము గమనిస్తూ వస్తుంటున్నప్పుడు మన పితరులైనటువంటి వారు ఆయా సందర్భాల్లో వారికి కలిగినటువంటి అనుభూతిని బట్టి, లేదా దేవునితో వారికి కలిగినటువంటి సంబంధ బాంధవ్యాన్ని బట్టి
దేవుడు వారికి చేసినటువంటి కార్యాలను బట్టి ఆ స్థలములో లేదా ఆ కార్యము జరిగిన చోట ఒక ఆనవాలును వారు నిలుపుకుంటూ వస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆది కాండంలో నుండి మరి యాకోబు జీవితంలో నుండి ఇశ్రాయేలు యొక్క అరణ్యయాత్రలో నుండి యెహోషువ జీవితంలో నుండి ఇలా అనుభవాల్లో మనము లేదా వారు ఎర్ర సముద్రము దాటినప్పుడు లేదా వారు పస్కాను భుజించిన సందర్భంలో యోర్దాను నదిని దాటిన ఆ సందర్భంలో మనం కొన్ని జ్ఞాపకాలను ఆ జ్ఞాపకాలకు సూచనగా ఆనవాలుగా వారు లేదా ఒక బలిపీఠమును లేదా కొన్ని రాళ్లను సూచనగా అక్కడ వారు ఉంచుతూ వస్తున్నట్లుగా మనం చూస్తాం. మన యొక్క జీవితంలో ఈ క్రొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలకు మనకు ఆనవాలుగా జ్ఞాపక సూచికగా దేవుడు ఏమి ఉంచాడు అని అంటే సిలువ అన్న విషయాన్ని మనము గుర్తు చేసుకుంటూ వస్తుంటున్నాం. మన యొక్క జీవితంలో మరి క్రైస్తవ జీవితంలో సిలువ లేకుండా మరి ఏమీ లేదు అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుని కార్యాలన్నిటిలో సిలువ లేకుండా మరి అవి అసంపూర్ణమే అన్నది మనము దేవుని వాక్యములో నుండి మనం చూస్తాం. ఈ ఉదయకాలంలో నేను ఒక 3 గుర్తులను లేదా 3 ఆనవాళ్ళను సిలువకు సంబంధించినటువంటి వాటిని మీ ముందుకు తీసుకొని వచ్చి ఉదయకాలంలో ప్రభువును ఆరాధించి పూజించడానికి మరి వెళ్ళునట్లుగా ప్రయత్నం చేస్తాను. రండి, ఇప్పుడు చదివినటువంటి భాగం కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, సిలువ చేత సిలువకు కొట్టి అనే మాటలు మనం చూస్తుంటున్నాం. సిలువ అనేది మనము గమనించినట్లయితే ద క్రాస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ గాడ్స్ లవ్ అన్న విషయాన్ని మనం చూస్తాం. సిలువ అనేది దేవుని ప్రేమకు గుర్తు. మొట్టమొదటిగా ఆనవాలు ఏమిటి? ఆనవాలు అనగా ఈ సిలువ అనే ఆనవాలు దేవుని యొక్క మహా ప్రేమకు, దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమకు, దేవుడు ప్రేమించాడు అని అంటున్నారు. ప్రేమించాడు అన్న దానికి రుజువు ఏమిటి అని అంటే అసలు గుర్తు ఏమిటి? వాట్ ఈస్ ద సింబల్ అని మనము ఆలోచన చేస్తే అది సిలువ అన్నది మనకు మొట్టమొదటిగా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుడు మనము ఈ పాత నిబంధన కాలం అంతా లేదా మనం చూస్తూ వస్తే మానవుల పట్ల ఆయన వ్యక్తం చేస్తూ వస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తాం కదా. రండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం. కొన్ని వచనాలు ఉన్నాయి, నేను చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నాం. 49:16. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. చాలు. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, దేవుడు మనలను ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో, మనము ఎంతగా ఆయనకు ఇష్టమైన వారమో అన్న విషయాన్ని, ఆయన ప్రేమను ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 56వ కీర్తన 8వ వచనం. 56వ కీర్తన 8వ వచనం మనం చూస్తే 56:8. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. దేవుని యొక్క ప్రేమ ఈ రీతిగా మనము మరి కారుస్తున్న కన్నీళ్ళ విషయంలో, ప్రతి దాని విషయంలో ఆయన ప్రేమను మనం అక్కడ చూస్తాం. రండి, ఇర్మియా గ్రంథం 31:3. ఇర్మియా గ్రంథం 31:3. 31:3లో మనం ఏం చూస్తాం? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను.
దేవుడు వ్యక్తపరుస్తూ ఆయా సందర్భాల్లో మానవుల పట్ల వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి దాన్ని మనం చూస్తుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కనుక దేవుని యొక్క ప్రేమ ఎలాగూ వెల్లడి చేయబడి ఉంటుందో అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అలాగే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు కూడా మనం చూస్తాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు. మనము దేవుని ప్రేమించుతామని కాదు, 9వ వచనం, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిన. 10వ వచనము, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మనం చూస్తుంటున్నాం, మనం ఈ భాగంలో దేవుని ప్రేమకు గుర్తు లేదా చిహ్నం సిలువ అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని మనం ఈ భాగాలన్నీ దేవుడు ఏ రీతిగా మానవాళిని ప్రేమిస్తూ వస్తున్నాడో, ఏ రీతిగా దేవుడు మానవుల్ని ప్రేమించాడో, ఆ ప్రేమకు ఆయన చేసినటువంటి కార్యాలన్నీ కూడా మనం వివరించుకుంటూ వస్తుంటున్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ లోకంలో మనము గమనించినట్లయితే కుమారుణ్ణి, ఆపదలో ఉన్నటువంటి కుమారుణ్ణి, లేదా అవసరం వచ్చినప్పుడు కుమారుణ్ణి, లేదా తను ప్రేమించే కుమారుణ్ణి ఏ తండ్రి కూడా నెగ్లెక్ట్ చేయడు, ఏ తండ్రి కూడా పోగొట్టుకోడు అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు తన యొక్క ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువును ఆయన విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తుంటున్నాం. వదిలిపెట్టడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకు ఆయన ఆ కార్యం చేశాడనగా, ఆయన నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను నన్ను ఆయన విమోచించటానికి ఆయన తన కుమారుడిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం. రండి, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 46వ వచనము, 27:46 వచనం మనం చూస్తే, ఆ మాటకు నా దేవా, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 46వ వచనము, ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడిచితవని అర్థము. ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి మొరపెట్టుకుంటున్నటువంటి అనుభవాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఆయన శిలువ మ్రానులో తన తండ్రి అయిన దేవుడు తన్ను విడిచిపెట్టిన సందర్భంలో తను పలుకుతున్నటువంటి మాటను ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. తన ఏకైక కుమారుడైన యేసు ప్రభు ఆ శిలువ మ్రాను ప్రమాదంలో ఉన్నాడు. గమనించండి, ఇప్పుడు ఇద్దరూ మొరపెట్టుకుంటున్నారు. అయితే తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడైన యేసు ప్రభు చెయ్యి విడిచిపెట్టాడు, తను ప్రేమించే తన ప్రజలకు చెయ్యి వీయడానికి. అందుకని ఇది దేవుని యొక్క ప్రేమ. శిలువ దేవుని ప్రేమకు చిహ్నం, దేవుని ప్రేమకు గుర్తు. నేను నా కుమారుని నేను ప్రేమిస్తాను,
అయితే నా కుమారుడు ఏదైనా ప్రమాదకరంలో ఉన్నప్పుడు, తను ఆర్తనాదాలు చేస్తున్నప్పుడు, అదే సమయంలో పక్కనటువంటి వారు ప్రమాదంలో ఉండి ఆర్తనాదాలు చేసేటప్పుడు నేను నా కుమారుని విడిచిపెట్టను. నా కుమారుని ఆ ప్రమాదంలో నుండి తప్పించడానికి నేను మరి ఎంతైనా సాహసం చేసి రక్షించడానికి నేను ప్రయత్నం చేస్తా. వీలైతే నా ప్రాణం పెట్టి తీయడానికైనా ప్రయత్నం చేస్తా. కానీ ఇక్కడ తండ్రి అయిన దేవుడు, ఇది మానవుని యొక్క ప్రేమ. అయితే ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన యొక్క కుమారుడు, తన యొక్క ఏకైక కుమారుణ్ణి విడిచిపెట్టాడు నిన్ను నన్ను రక్షించడానికి. ఇక్కడ కూర్చున్నటువంటి తల్లులు, ఇక్కడ కూర్చున్నటువంటి తండ్రులు, ఈ లోకరీత్యా మనమందరం కూడా ఆపదలో, ప్రమాదంలో, కష్టంలో, అవసరంలో ఉన్నటువంటి మన పిల్లలను రక్షించుకోవటానికి అందుకు ఎంతైనా సాహసం చేయడానికి సిద్ధపడతాము. ఇది మానవుని ప్రేమ. మనం ఎవరు కూడా ఆ బిడ్డలను మరి చూసి మన గుండె కరిగిపోకుండా ఉండదు. ఇది మానవుని ప్రేమ. తండ్రి అయిన దేవుడు ఆయన తన ఏకైక కుమారుడు దేవా 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 నాన్న తండ్రి అని అరుస్తుంటే ఆయన్ని విడిచిపెట్టాడు. అందుకని ఆ సిలువ అనేది దేవుని ప్రేమకు గుర్తు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రేమైనటువంటి వారలారా, అలాగైతే ఈ ఉదయకాలంలో అంతగా మనల్ని ప్రేమించిన దేవుణ్ణి, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును కంటే ఎక్కువగా ప్రేమించిన ఈ దేవుణ్ణి మనం ఆరాధించకుండా ఎలా ఉండగలం? రెండవ మాట మనం చూద్దాం. రండి, కొలస్సీలకు రాసిన పత్రిక, అది మొదటి మాట. సిలువ దేవుని ప్రేమకు గుర్తు, అది మొదటి మాట. కొలస్సీలకు రాసిన పత్రిక ఇందాక చదివాం కదా, 2వ అధ్యాయము 13వ వచనం నుండి 13, 14 వచనాలు మనం కలిసి చదువుకున్నామండి. 13, 14 వచనాలు గమనించండి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఇనుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవరాతను తుడిచి వేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. రెండవదిగా మనము గమనించినట్లయితే, క్రాస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ పార్డన్. సిలువ దేవుడు క్షమించాడు అనడానికి దేవుడిచ్చిన క్షమాపణకు చిహ్నం, గుర్తు. క్రాస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ పార్డన్. ఈ లోకంలో ఆ సిలువను చూచినప్పుడు లేదా ఆ సిలువలో మనకు క్షమాపణ కలుగుతున్నట్లుగా, ఆ సిలువ అసలు లేకపోతే మానవాళికి క్షమాపణే లేదు. ఆ సిలువ మరి మన అందరి పాపమును కూడా ఆ సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వహించాడు, భరించాడు అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం కదా. ఇక్కడ చూస్తున్నాం, చాలా క్లియర్గా చెప్పబడింది. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును. ఇక్కడ గమనించండి, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన అనగా ధర్మశాస్త్రం వలన. దేవుడు, ధర్మశాస్త్రం, మానవులు, లోకములో ఉన్నటువంటి మానవాళి. దేవుడు, ధర్మశాస్త్రం, మానవాళి. ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే, రూపకమైన ఆజ్ఞల వలన అనగా ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడికి మనుషులకు మధ్యలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి ఆ ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పులో ఫెయిల్యూర్ కావడం వల్ల మానవాళికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సర్టిఫికెట్ తయారు చేయబడుతుంది. అది ఆన్లైన్లో.
అది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది ఒకటి. అదే రుణపత్రము, అదే పాపపు పత్రము. అది ఎలా పాపపత్రముగా ధృవీకరించబడుతుంది అనగా, బేరీజ్ వేయబడుతుంది అనగా, ఆధారం ఏమిటనగా దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం. ఏమైతే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదో ఆటోమేటిక్గా అక్కడ ఏం జనరేట్గా అవుతుందంటే పాపపు పత్రము. సో దేవుడికి అప్పుగా, దేవుడికి రుణము తీసుకున్నటువంటి వాడుగా, దేవుని దృష్టిలో పాపము మూట కట్టుకున్నవాడుగా, దాన్నే పాపపు పత్రము అని ఇక్కడ రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రము అని ఇక్కడ చెప్పబడుతుంది. ఇది జనరేట్ అవుతుంది. ఇది ఎవరు ఏమీ టైప్ చేయబడలేదు, ఎవరు నోట్ చేసుకోబడలేదు, ఎవరు దానికి ఒక బుక్ మెయింటైన్ చేయబడలేదు. ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆటోమేటిక్గా అది జనరేట్ అవుతుంది. ఆ పత్రము, ఆ సర్టిఫికేట్ అలా తయారు చేయబడుతూ ఉంటుంది. ఇక్కడ అంటున్న అపోస్తున్న పౌలు, ఆ పత్రమును బట్టి ప్రతి ఒక్కడికి ఆ పత్రములో రాయబడిన అపరాధములు, పాపములు, శిక్షను బట్టి లిఖించబడిన పనిష్మెంట్ను బట్టి ఆ వ్యక్తిని శిక్షించాలి. కాబట్టి మానవాళి అంతా కూడా వారికి వ్యతిరేకంగా ధృవీకరించబడినటువంటి జనరేట్ అయినటువంటి ఆ పాపపు పత్రాన్ని దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆ శిలువలో మరణించి ఆ పాపపు పత్రము ప్లేస్లో ఆయన ఉండి వాటన్నిటి విషయమై ఆయన శిక్ష అనుభవించడం ద్వారా మనకు క్షమాపణ కలిగింది అన్న విషయాన్ని ఇక్కడ అపోస్తున్న పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే అపోస్తున్న పౌలు విషయంలో మరి ముఖ్యంగా ఆ కాలంలో, అంటే ఇది రోమా ప్రభుత్వం ఉన్నటువంటి కాలంలో, రోమా ప్రభుత్వం కాలంలో ఒక అగ్రిమెంట్, ఐఓయు అనే ఒక అగ్రిమెంటు ఉండేదట. కోర్స్ ఐఓయు అనేది మనం ఇప్పుడు రకరకాలుగా మనం పిలుస్తూ ఉంటున్నాం. స్టాంప్ పేపర్స్ అని ఇట్లా రకరకాలుగా పిలుస్తూ ఉంటాం. సో ఐఓయు అగ్రిమెంట్ ఏమిటి అనగా, నేను నీకు రుణపడి ఉన్నాను, నేను నీకు అప్పు పడి ఉన్నాను. అది ఇద్దరి మధ్య జరిగినటువంటి అగ్రిమెంటు. ఎవరైతే ఈ ఐఓయు తీసుకుంటారో ఐఓయుకు బాధ్యత, అంటే రుణగ్రహీత ఎవరైతే ఉంటారో ఆ సర్టన్ టయానికి లేదా ఆ కాలానికి దానికి సంబంధించిన వడ్డీతో సహా చెల్లించాలి. వడ్డీతో సహా చెల్లించకపోతే దానికి పెనాల్టీ వేయబడుతుంది. శిక్ష ప్రకారము, మామూలుగా ఆ రూల్ ప్రకారము శిక్ష కూడా వేయబడుతుంది. రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి టెర్మినాలజీని అపోస్తున్న పౌలు ఇక్కడ ఈ సందర్భంలో ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. తను దాని ప్రకారము చేయకపోతే శిక్షకు అర్హుడు, పెనాల్టీ కూడా కట్టాలి. ఒకవేళ రుణము తీసుకున్న వాని విషయంలో ఆ పత్రములో ఉన్న దాని ప్రకారములో ఆ వడ్డీ ఎక్కువై కట్టలేని పరిస్థితుల్లో అతను నిలబడి ఉన్నప్పుడు ఈ ఇచ్చినటువంటి వ్యక్తి గుణం కలిగిన వాడై, మంచి మనస్సు కలిగిన వాడై ఆ పేపర్ తీసుకొని చింపి వేస్తే అతను స్వేచ్ఛను పొందినవాడుగా ఉంటాడు. అతనికి పెనాల్టీ లేదు, శిక్ష లేదు, విడిపించబడినవాడుగా ఉంటాడు. అదే టెర్మినాలజీని ఇక్కడ మనము అపోస్తున్న పౌలు వాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు మళ్ళీ 14 వచనం నేను చదువుతాను, గమనించండి. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి
దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. మన విషయంలో కూడా అలాగే మనకు ఇలాగ జనరేట్ అవుతూ ఉంది. మనకు వ్యతిరేకంగా మనం చేసినటువంటి పాపం అది పత్రముగా తయారు చేయబడుతుంది. అయితే దేవాది దేవుడు కనికరించిన వాడై ఆ పత్రమును ఆ శిలువకు అలా అంటించేసి మేకులతో కొట్టి ఆయన చేతితో దాన్ని తుడిచి వేసినట్లుగా ఈ భాగం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు శిలువను చూస్తుంటున్నప్పుడు శిలువ వేయబడిన యేసు క్రీస్తు అక్కడ కనిపించలా. అది అపోస్తలుడైన పౌలుకు ఆ శిలువలో శిలువ వేయబడిన యేసు క్రీస్తు కనిపించలేదు. కానీ ఆ శిలువలో నా పాప పత్రము శిలువకు కొట్టివేయబడి ఆ పత్రములో లిఖించబడినటువంటి ప్రతి అక్షరాన్ని దేవుడు తుడిచివేసినట్లుగా అక్కడ కనిపిస్తున్నట్లుగా అపోస్తలుడైన పౌలు ఇక్కడ వివరిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యముగా మనము గమనించవలసిన వారంగా ఉంటున్నాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములనడి పలకల మీదను చెక్కబడి ఉన్నది. మరి ఇది తుడిపేయటానికి వీలవుతుందండి? ఇనుప గంటముతో చెక్కితే అది తుడిపేయడానికి వీలవుతుందా? వజ్రపు మనతో లిఖిస్తే అది తుడిచివేయడానికి వీలవుతుందా? మన హృదయము అనేది పలక మీద రాస్తే అది తుడిచివేయడానికి వీలవుతుందా? మనకు విరోధంగా రూపించబడినటువంటి పాపపు పత్రము అలా ఉంది. దాన్ని దేని ద్వారా కూడా దాన్ని తుడిచివేయటానికి ఎత్తివేయడానికి వీలు లేదు. దేవాది దేవుడే స్వయంగా ఆయన కల్పించుకొని తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును ఆ శిలువకు ఎక్కించి మేకులతో ఆయనను గాయము చేసి ఆ గాయాలలో నుండి స్రవించినటువంటి రక్తముతో మన పాపములన్నీ కడిగి మనకు క్షమాపణిచ్చి మనల్ని జీవింపచేశాడు అన్నది ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2:14 మనం చూస్తుంటున్నాం. రెండవదిగా మనం చూస్తుంటున్నాం, ఈ క్రాస్ అనేది అది మన పాపములన్నిటినీ క్షమించిన దానికి గుర్తుగా నిలబడుతుంది. ఆ క్రాస్, ఆ శిలువ లేకపోతే మన పాప పత్రము కొట్టబడడానికి వీలు లేదు, తుడిచివేయబడడానికి వీలు లేదు, ఎత్తివేయబడడానికి వీలు లేదు. అది అట్లా నిలబడవలసిందే. శిలువ మనకు క్షమాపణను జ్ఞాపకం చేస్తుంది కదా. అక్కడ అంటున్నాము 14వ వచనంలో అంటాడు, మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. మన యొక్క మరణ స్థితిలో నుండి ఆయన మనల్ని జీవింపచేశాడు. ఇది రెండవ మాటగా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఒక 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అనే మాటను ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఆ పత్రము మనకు శాపంగా ఉన్నప్పుడు
దాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఆశీర్వాదకరంగా చేయటానికి ఆయన శాపముగా మారాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరిదిగా 3వ భాగం మనం చూస్తాం. రండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకున్నామండి. 15వ వచనం అంటే నేను చదువుతాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. క్రాస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ విక్టరీ. శిలువ దేవుడు మనకిచ్చిన విజయానికి గుర్తు, చిహ్నం అన్న విషయాన్ని 3వదిగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఆ శిలువ దేనికి సూచన అనగా, దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అపవాదిపై, శత్రువుపై మనకిచ్చినటువంటి విజయాన్ని అది సూచిస్తుంది. అక్కడ క్రాస్ లేకపోతే లేదా శిలువ లేకపోతే అపవాది పైన, శత్రువు పైన మనకు విజయము లేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మనం దాదాపు హై స్కూల్ స్టడీ వరకు హిస్టరీ చదివిన వారంగా ఉంటున్నాం. జనరల్గా ఒక రాజులు వేరే రాజ్యంపై యుద్ధం చేసినప్పుడు, జయించినప్పుడు, కొల్లగొట్టుకున్నప్పుడు ఆ రాజ్యములో వీరి యొక్క జెండాను ఎగిరివేయడం అనేది మనం చూస్తాం. అనగా దేన్ని సూచిస్తుందనగా, ఈ రాజ్యం పైన నేను జయము పొందాను, ఈ రాజ్యాన్ని నేను వశం చేసుకున్నాను, ఈ రాజును నేను ఓడించాను, అందుకే సింబల్ నా జెండా. క్రీస్తు దేనికి సింబల్ అనగా, ప్రభువైన యేసుక్రీస్తు విజయానికి. ఎవరిపైన అనగా అపవాది పైన, శత్రువు పైన విజయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకని ఇక్కడ మనం చదువుతాం, చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో అక్కడ చూస్తే 15 ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. ఇక్కడ మన జీవిత అనుభవంలో కూడా ఒక సత్యాన్ని మనం గమనించాలి. దానికి ముందుగా శిలువను గురించి 2 మాటలు మనం చూద్దాం. పాత నిబంధనలో ధర్మశాస్త్రం ప్రకారము శిలువ అది ఒక శాపాన్ని సూచిస్తుంది. రండి, ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 22వ వచనం నుండి చూద్దాము. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 22వ వచనం నుండి, మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీసినట్లా అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపిత్రపరచకున్నట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతి పెట్టవలను. ఇక్కడ మనం గమనించినట్లయితే మరణ శిక్షకు తగిన పాపము ఎవరైతే చేస్తారో వాని చంపి మ్రాను మీద వ్రేలాడదీయాలి అని ఇక్కడ మనం చూస్తాం. మ్రాను మీద ఎవరైతే వ్రేలాడదీయబడతారో వాడు శాపగ్రస్తుడు అన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ధర్మశాస్త్రం ప్రకారము యూదులకు ఉన్నటువంటి పద్ధతిగా మనం చూస్తాం. నూతన నిబంధనలో రోమా గవర్నమెంటు చట్ట ప్రకారముగా శిలువ అంటే అర్థం ఏమిటనగా, ఎవరైతే ఆ యొక్క రాజ్యానికి, ఆ రాజ్యములో అల్లర్లు సృష్టిస్తారో, లేదా బందిపోటు దొంగలుగా ఉంటారో, లేదా మరి
ఆ రాజుకు వ్యతిరేకంగా అనగా రాజద్రోహము చేస్తారో వారికి శిలువ శిక్ష వేసి బాహాటముగా ప్రజలందరూ చూస్తూ ఉంటుండగానే పాత నిబంధనలో ధర్మశాస్త్రం ప్రకారం చనిపోయిన తర్వాత శిలువమరాన్ని ఎక్కిస్తారు. రోమా ప్రభుత్వం ప్రకారం బ్రతికుండగానే శిలువమరాన్ని ఎక్కిస్తారు. చూసేవారంతా కూడా ఏమి గ్రహించాలి? ఇదిగో ఈ వ్యక్తి పలాని తప్పు చేశాడు లేదా రాజద్రోహం చేశాడు, రాజద్రోహం చేస్తే ఇలాంటి శిక్ష వేస్తారు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకోవాలి. అది శిలువకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువకు వేరుగా ఉన్న అర్థం, ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువకు ముందు ఉన్నటువంటి అర్థం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు యొక్క అండర్స్టాండింగ్లో, ఆయన యొక్క చూపులో, ఆయన యొక్క గ్రహింపులో మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు చదువుదాం, చూడండి. ఇప్పుడు నేను చదువుతాను, గమనించండి. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. శత్రువు ఏమైతే యేసుక్రీస్తు ప్రభును అవమానపరచాలనుకుందో, ఏమైతే యేసుక్రీస్తు ప్రభును శిలువలో మరణింప చేయాలనుకుందో, సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభును లేకుండా, శాశ్వతంగా లేకుండా చేయాలని అనుకుందో, ఆ అధికారం లేదా ఆ శత్రువు విషయంలో అక్కడ ఈ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభుకు జయము ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అనగా మానవ కల్పితమైనటువంటి శత్రువు యొక్క ఆలోచనలు, శత్రువు యొక్క చట్టాలు, శత్రువు యొక్క రాజ్య సంబంధమైనటువంటి పద్ధతులు, వాటన్నిటిని దేవుడు రివర్స్ చేస్తాడు. మనకు ఏమైతే కనిపిస్తున్నాయో, ఏమైతే లిఖించబడి ఉన్నాయో, ఏ చట్టాలు, ఏ ధర్మశాస్త్రం ప్రకారం ఏమి ఉందో, ఏ రోమా ప్రభుత్వం రాజ్యాంగ ప్రకారం ఏమి ఉందో, దాన్ని దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో రివర్స్ చేశాడు. యేసు ప్రభువును అవమానపరచాలనుకున్నారు, యేసు ప్రభువును చంపివేయాలనుకున్నారు, యేసు ప్రభు ఆ శిలువలో ఉండడం వల్ల, అలాగ శిక్ష వేయడం వల్ల అతన్ని కనుమరుగు లేకుండా చేయాలనుకున్నారు. కానీ దేవుడు ఆ శిలువ ద్వారా శత్రువును నిరాయుధులుగా చేశాడు, అనగా శత్రువు ఓడిపోయేలాగా చేశాడు అన్న విషయాన్ని ఈ యొక్క భాగంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఇక్కడ కూడా చూస్తుంటున్నప్పుడు రోమా సామ్రాజ్యము చక్రవర్తి తను శత్రు రాజ్యాన్ని జయించుకొని వస్తున్నటువంటి సందర్భంలో ఆ జయోత్సవంలో, ఆ ఊరేగింపులో, ఆ పట్టణానికి తను వస్తూ ఉంటున్న సందర్భంలో తను ఎవరినైతే జయించాడో అక్కడ ఉన్నటువంటి కానుకలను, ఆస్తిని, సంపదను, ఆ రాజులను, ఆ రాజ్యాధికారులను తన వెనక వేసుకొని ఆ రోమా సామ్రాజ్య అధిపతి లోపల ప్రవేశిస్తూ ఉంటే జయము జయము అని పలుకుతూ ఉంటున్నట్లుగా మనం గమనించవచ్చు. అదే మాటని ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఏమంటున్నాడు? శిలువ చేత జయోత్సవముతో వారిని, అనగా శత్రువును, ఎవరైతే ఆ శిలువ మరణంలో యేసు ప్రభును అవమానపరచాలనుకున్నారో ఆ అధికారులు లేదా అపవాది వాని యొక్క శక్తులు, వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచను. ఓపెన్ అక్రాస్ ఈ యొక్క ప్రపంచమంతట్లో కూడా ఏమి చాటి చెబుతుందనగా శిలువలో ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభు గెలిచాడు అని, శిలువకు అప్పగించినటువంటి వారు ఓడిపోయారు అని, ఎవరి పాపముల కొరకై శిలువలో మరణించారో వారందరినీ కూడా రక్షించి విమోచించాలని ఆయన వెనక సమూహము ఉంది అని శిలువ చిహ్నముగా నిలబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నాకు ఈ విషయాన్ని ధ్యానం చేస్తుంటున్నప్పుడు నాకు స్కూల్లో అప్పుడప్పుడు జరిగే ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. ముఖ్యంగా మగపిల్లలు బాగా అల్లరి చేస్తుంటున్నప్పుడు, అది ఒక పిల్లవాడు ఏదన్నా బూతులు తిట్టడమో లేదంటే చాలా
చెడుగా ప్రవర్తించడము, పక్కనున్న స్టూడెంట్కు ఇబ్బంది కలిగించడం ఉన్నప్పుడు ఆ పక్కన్న పిల్లవాడి తల్లిదండ్రులు హర్ట్ అయ్యి ఈ పిల్లవాడిని కొట్టడానికి, దూషించడానికి, కంప్లైంట్ చేయడానికి నా ఆఫీస్కి వచ్చినప్పుడు నేను ఇద్దరి పేరెంట్స్ను పిలిపిస్తాను, ఇద్దరి పిల్లలను పిలిపిస్తాను ఆఫీస్కు. ఎవరైతే హర్ట్ అయి ఉన్నారో పేరెంటు, ఏ స్టూడెంట్ అయితే బాధితుడై ఉన్నాడో ఆ తండ్రి లేదా ఆ తల్లి, వాళ్ళు ఎలా ఉంటారంటే పళ్ళు కొరుకుతూ ఉంటారు, చాలా రౌద్రంతో ఉంటారు. నా కొడుకును వీడు కొట్టాడు, నా కొడుకును గాయపరిచాడు, నా కొడుకును అవమానపరిచాడు, వీడిని కొట్టాలా అన్నట్లుగా చాలా మరి కోపంతో ఊగిపోతూ ఉంటారు. సమయంలో నేను ఆ పేరెంట్, అంటే ఎవరైతే ఈ హర్ట్ చేశాడో ఆ పిల్లవాని పేరెంట్తో ఇది పరిస్థితి అని నేను చెప్పినప్పుడు, ఇదంతా ఆ వ్యక్తి కూడా చూసినప్పుడు ఈ తండ్రి ఆ పిల్లవాడిని ఎవడైతే బ్యాడ్గా బిహేవ్ చేశాడో ఆ పిల్లవాడిని తండ్రి లేచి వాడిని పట్టుకొని బెల్ట్ తీసుకొని కొట్టబోయి తిట్టి పట్టుకొని జుట్టు పట్టుకొని అది ఇది చేయబోయేటప్పటికి ఈ రౌద్రంతో వచ్చినటువంటి పేరెంట్ మొత్తం కోపం అంతా చల్లారిపోతుంది, అంత కామైపోతాడు. కొట్టద్దు కొట్టద్దు కొట్టద్దు, చెయ్యొద్దు, ఏం చేయొద్దు అంటే ఇక్కడ ఏమైంది? ఏ రౌద్రంతో వచ్చాడో, ఏ కోపంతో వచ్చాడో, ఏమి కొట్టాలని వచ్చాడో, ఏమి చేయాలని వచ్చాడో అతడు నిరాయుధుడైపోయాడు. ఎందుకనగా ఈ తప్పు చేసినటువంటి తండ్రి తన కుమారుణ్ణి శిక్షించడానికి ప్రయత్నం చేశాడు లేదా శిక్షించాడు, తద్వారా నిరాయుధుడైపోయాడు. కోపము మాయమైపోయింది, తనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆవేశమంతా ఆవిరైపోయింది, తను నిరాయుధుడై కూలైపోయి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఈ శిలువ కార్యం కూడా అలాగే ఉంటుంది. అపవాది శత్రువు దేవుని బిడ్డలైనటువంటి, దేవుని ప్రజలైనటువంటి, దేవుని సృష్టి అయినటువంటి మానవుని పట్ల క్రూరంగా, భయంకరంగా ప్రవర్తిస్తూ శిక్ష వేయాలని, మరి ఆయా రకాలైనటువంటి రీతిలో అంతము చేయాలని శత్రువు ఉగ్ర రూపంలో ఉంటున్నప్పుడు తండ్రి అయిన దేవుడు మన పక్షాన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు శిక్ష వేయటం ద్వారా ఈ శత్రువైనటువంటి అపవాది నిరాయుధుడుగా మిగిలిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ ఉదయకాలంలో మనము ప్రభువును ఆరాధించి పూజించి గణపరచడానికి మనము ఈ మాటలు మన హృదయంలో ఉంచుకొని ఆరాధన చేద్దాం. చివరిగా 2 మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు ఉన్నాయి, కలిసి ఉన్నాయి, అందరం కలిసి చదువుకున్నామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. శిలువమ్రాను ఎక్కి అపవాదిని మరణము ద్వారా జయించటానికి, జీవితకాలము దాస్యములో ఉన్న మనల్ని విడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రక్తమాంసములో పాలివాడయ్యాడు. అందుకని మరి ఆయన జయించాడు అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. శిలువ అనేది జయానికి సూచనగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. రండి, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇది ప్రవచన మాటగా మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఒక రోజు, ఓ అపవాది, నిన్ను నీ తలను చితక దొరక్కబోతున్నాడు,
నీ మీద జయము పొందబోతున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం చివరిగా మాట చదువుకొని ముగించుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చీతగా ద్రొక్కించును. ఇది ప్రభువైన యేసు క్రీస్తు యొక్క విజయముగా మనం చూస్తుంటున్నాం. సాతానుపై విజయము ఆ శిలువలో ఆయన చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి శత్రువు నిరాయుధుడై నిలబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. అన్నీ కూడా తను పోగొట్టుకున్నవాడుగా, ఓటమి చెందినవాడుగా నిలబడినట్లుగా ఆ అవమానము, ఆ సిగ్గు, ఏ శిలువ చేత, ఏ శిలువ శిక్ష అయితే అవమానాన్ని తెస్తుందో, ఏ శిలువ అయితే సిగ్గును తెస్తుందో, ఏ శిలువ అయితే శాపముగా ఉందో, ఏ శిలువ అయితే మరణం తెస్తుందో అదంతా శత్రువుకు పోయింది. వాటన్నిటి నుండి ప్రభువైన యేసుక్రీస్తు జయము పొందాడు. ఆ విక్టరీ, ఆ జయములో మనల్ని పాలుభాగస్తులుగా చేశాడు. అందును బట్టి ఈ ఉదయకాలంలో మనం ప్రభువును ఆరాధించి పూజించడానికి ప్రయత్నం చేద్దాం. అలాగూ మరి ఉదయకాలంలో ఈ 3 విషయాలు మన హృదయాల్లో ఉంచుకొని ఆరాధించడానికి మనము ప్రయత్నం చేద్దాం. కనుక మొట్టమొదటిగా మనం చూస్తుంటున్నాం, ఈ యొక్క సిలువ అనేది అది దేవుని యొక్క ప్రేమకు గుర్తు అని మనం చూస్తుంటున్నాం. అది ఒక ఆనవాలుగా మనం చూస్తుంటున్నాం. రెండవదిగా మనం చూస్తుంటున్నాం, ఇది సిలువ అనేది మనకు క్షమాపణ ఇచ్చిన దానికి గుర్తు అన్న విషయాన్ని మనం చూస్తూ వస్తుంటున్నాం. మూడవదిగా సిలువ అనేది మనకు దేవుడు అనుగ్రహించిన విజయాన్ని జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ మూడింటిని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించి పూజించుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక.